అబ్బా ఇయాల ఏమైతదో ఆళ్ళేం అడుగుతారో మేడం ఏం చెప్తుందో అటెనక ఏమైతదో అనుకున్నారంతా. కానీ ఏడున్నది గాడనే ఉన్నది. ఇంచు సుతం ముంగడి గదలలే కేసు లేకుంటేనా ఇలా సోషల్ మీడియాలా మేడం ట్రెండింగ్లు ఉండేది పక్క. ఇంకా ఊరిచ్చుడొద్దు గాని వార్తలకు పోదాం పాండ్రి. పాపం బెంగళూరు కేసు బెంగ పట్టుకున్నట్టుంది ఏమక్కకు. నాకు పానం సుస్తైంది, జ్వరంతో అంత దూరం రాలేను, జరంత టైం కావాలి అని ఉత్తరం రాసింది పోలీసులకు. లేలే గిట్లా తప్పించుకుంటే నడవదని వాళ్ళు మళ్ళీ నోటీస్ పంపే పనులు ఉన్నారు. ఆరం కిందట బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి పోలీసు వాళ్ళు ఉరికొచ్చి దొరికించుకున్నారు. అందరికి టెస్టులు చేస్తే 86 మంది డ్రగ్స్ గుంజినట్టు తేలిందట. అప్పుడు హేమ మేడం పేరు బయటకు వస్తే చేర్లంతా జూటా, నేను హైదరాబాద్ లోనే ఉన్నా, నేను అసొంటి దాని కాదు అని ఖతర్నాక్ వీడియో పంపి డ్రామా షురూ చేసింది. ఓ దిక్కు డ్రగ్స్ కేసులు ఉందని చర్చ నడుస్తుంటే దాన్ని మత్పరిస్తానికి బిర్యానీ ఎట్లా వండాలనో నేర్పే కార్యం ముంగటేసుకుంది. ఎంత యాక్టింగ్ చేసినా బ్లడ్ శాంపిల్ లో డ్రగ్స్ దొరికే వరకు ఇలా ఎంక్వైరీకి రావాలని నోటీసులు పంపితే నాకు జ్వరం వచ్చింది ఇప్పటింతలా రాను అనబట్టే ఆ దినంకి వీడియో పెట్టకున్నా అయిపో ఇంత రచ్చ కాకపోతుండే. అయినా ఇంత దానికి గంత పరిశాన్ ఎందుకక్క? డ్రగ్స్ ఇంటర్వ్యూలు ఇచ్చిన మనోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఓ పరి కలిసి పోలీసులు ఏం క్వశ్చన్లు అడుగుతారు, మనం ఏం ఆన్సర్లు చెప్పాలనేది తెలుసుకుంటే అయిపోయేదానికి.